మార్నింగ్ నా మనసులో మాటతో మళ్ళీ ముందుకు వచ్చాను. ఇది చింత చిగురండి. మా ఇంట్లోనే చెట్టు ఉన్నది. 2 టైమ్స్ చేశానండి మా చెట్టు కోసి. మళ్ళీ మా వారు రేపు చింత చిగురు పప్పు చెయ్యని అంటున్నాను. నాకు ఇది ముదిరిపోయిందండి చింత చిగురు. నాకేం పట్టిందండి, ముదిరిపోయిన చింత చిగురు పప్పు రేపు చేస్తాను మా వారికి లంచ్ బాక్స్కి. ఫ్రెండ్స్, లేతగుండా తీసేసి చేశాను మొన్న. ఆయన వరకు పప్పు వచ్చింది కాదంట, రేపు నాకు మళ్ళీ కావాలి పప్పు అంటున్నారు ఆయన. ఇది ముదిరిపోయి చూసారు కదా, నాకు ఎంత ముదిరి ఉందో. కాదంట, ఇదే తీసి చేయమంటున్నారు. నేను రేపు చేస్తాను. మళ్ళీ మీకు రేపు వీడియో పెడతాను పప్పు ఎలా చేశాను. చూడండి ఎంత ముదురు ఉన్నదో. ఇది పండు చింతపండుతో మొక్కండి. ఇది రోజు వాడే చింతపండు కాదు, ఇది ఫ్రూట్స్లో ఉంటుంది. అది తెచ్చి వేశానండి. ఎవరో వేయమన్నారు, వేశాను. ఇప్పుడు చెట్టు పెరిగిపోతుంటే ఈయన చూసి రోజు నా చింతచిగురు పప్పు చెయ్యి అంటున్నారు. కానీ ఆ చింతచిగురికి ఈ చింతచిగురికి తేడా ఉంటుందండి. రేపు ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.